తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వచ్చిందయ్యా వయ్యారి. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. అబ్బా ఏమి చెప్పినావే. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఏమండోయ్ ఇది విన్నారా? ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మీద పరేం సామి. నువ్వు కూడా నా బతుకు చెడా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బాబు గారు, మీ సొంత జిల్లాలో ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? నీకు సిగ్గు లేదు, దానికి బుద్ధి లేదు. మీరిద్దరు మేడ్ ఫర్. వస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ప్రజల్ని పట్టించుకోరు. చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు. చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? మెంటల్ తిక్క ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. అంటే అది ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం మొహం పగిలిపోద్ది. తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కాలు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని చెప్పవే నేను వింటాను కదా. చెప్పే ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఏం లేదు. ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులో రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సుప్రీంకోర్టులో ఇవాళ పూర్తిగా వాదనలు విన్న తర్వాత ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్టుని వేయటం జరిగింది. సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ నిర్ణయం మంచి నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. అటు చూడు బే. వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. రెడ్ బుక్ పెట్టాడు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. నీ పొట్టి పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో
ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. అన్నా జగనన్నా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.